హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవమా రుచులు. ఈరోజు మనం చేయబోయే కూర చాలా స్పెషల్, చాలా రేర్, చాలా టేస్టీ. అదే మన మేక తలకాయ కూర. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ రెసిపీలో సెపరేట్ ఫ్రైలు, లాంగ్ ప్రాసెస్ ఏమీ లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి కలిపి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి స్లోగా ఉడికించి సూపర్ ఫ్లేవర్తో రెడీ చేసే ఈజీ విలేజ్ స్టైల్ మెథడ్. మేక తలకాయ కర్రీ ప్రిపరేషన్ కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఈ పద్ధతి ఫాలో అయితే ఫస్ట్ టైం చేసినా కూడా గ్యారంటీగా హోటల్ టేస్ట్ కంటే బెటర్ రిజల్ట్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాం క్లీన్ చేసిన తలకాయ ముక్కలలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి కలిపి లాస్ట్లో కర్రీ ఎలా మెల్ట్ అయ్యి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందో చూద్దాం. అయితే ఈ వీడియో మిస్ అవ్వకండి. ఇప్పుడు డైరెక్ట్గా వంట మొదలు పెడదాం. ముందుగా క్లీన్ చేసిన తలకాయ ముక్కలు తీసుకొని అందులో మసాలాలు, ఆనియన్ ముక్కలు, ఫ్లేవర్ కోసం పుదీనా, గ్రీన్ మిర్చి, ట్యాంగీ టచ్ కోసం టమాటా ముక్కలు, పసుపు, రెడ్ హాట్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, విలేజ్ ఫ్లేవర్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి తీసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కాదు ఫ్రెండ్స్, చేతితో మిక్స్ చేయాలి. ప్రతి ముక్కకి మసాలా పట్టాలి. తలకాయ స్మెల్ పోయి మసాలా స్మెల్ రావాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని మిశ్రమంలో కలుపుకోవాలి. చేతితో కలిపితే మసాలా లోపలికి వెళ్ళిపోతుంది, టేస్ట్ డీప్గా పెనిట్రేట్ అవుతుంది. ఇదే సీక్రెట్. ఇలా చేస్తే వచ్చే టేస్ట్ హోటల్ టేస్ట్ కూడా రాదు. ఈ స్టేజ్లోనే డిసైడ్ అవుతుంది మీ కర్రీ యావరేజా లేదా నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్టరా అని. సో స్లోగా పేషెన్స్తో ప్రతి ముక్కని ప్రేమతో కలపండి. అప్పుడే మీ మేక తలకాయ కూరకి రియల్ విలేజ్ టేస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రియల్ కుకింగ్ స్టార్ట్ అవుతుంది. అన్ని మసాలాలు పట్టించిన ఈ తలకాయ కర్రీ మట్టి పాత్రని డైరెక్ట్గా కట్టెల పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. మట్టి పాత్ర మూత తీస్తున్నాం చూడండి. వావ్, ఈ పొగలు చూడండి. మట్టి పాత్రల నుంచి డైరెక్ట్గా ప్యూర్ విలేజ్ స్మెల్ బయటకు వస్తుంది. స్పూన్తో కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో సౌండ్ కూడా వినండి. ఇలా బాయిల్ అవుతుందంటే అర్థం కర్రీ పర్ఫెక్ట్ ట్రాక్లో ఉందని అర్థం. ఇంకా కొంచెం టైం ఇస్తే ఈ మేక తలకాయ కూర రెస్టారెంట్ లెవెల్ కాదు, డైరెక్ట్ ప్యూర్ విలేజ్ ఫెస్టివల్ లెవెల్లో ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, కర్రీ బాగా డ్రైగా థిక్గా అయిపోయింది. మసాలాలు అన్ని ముక్కలకి బాగా పట్టాయి. కానీ పర్ఫెక్ట్ గ్రేవీ కోసం అండ్ ముక్కలు మంచిగా ఉడకడానికి వాటర్ని యాడ్ చేయాలి. ఈ వాటర్ వల్ల మసాలా అన్ని వాటర్లో డిజాల్వ్ అయ్యి ప్రతి ముక్కకి డీప్గా వెళ్ళిపోతాయి. డ్రై స్టేజ్ నుంచి కర్రీ రాయల్ గ్రేవీ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఈ పొగలు, కర్రీ ఎలా మసులుతూ బాయిల్ అవుతుందో. గ్రేవీలో బబుల్స్ వస్తున్నాయి అంటే అర్థం కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందని. ఈ స్టేజ్లో స్మెల్ వస్తుంటే ఇంట్లో అందరూ కర్రీ దగ్గరకు వచ్చేస్తారు, ఎందుకంటే ఇది హంగర్ ట్రిగ్గర్ మూమెంట్. ఇంకా కొంచెం స్లోగా ఉడికిస్తే వాటర్ థిక్గా మారుతుంది, ఆయిల్ ఎడ్జెస్లో బయటకు వస్తుంది. అప్పుడే ఈ మేక తలకాయ కూర 100% రెడీ అయిందని అర్థం. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ నెక్స్ట్ లెవెల్ స్టేజ్లోకి వచ్చింది. ముందు వాటర్లో ఉండే గ్రేవీ ఇప్పుడు కొంచెం కొంచెంగా థిక్ అయింది. తలకాయ ముక్కలు లోపల నుండి సాఫ్ట్ అయ్యి ఇంగ్రీడియంట్స్ అన్ని మెల్ట్ అయ్యి వాటర్లో కలిసి ఒక రాయల్ గ్రేవీగా మారిపోయింది. ఎడ్జెస్లో చూడండి, కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది, అంటే కర్రీ బాగా కుక్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ రెడీ. ఈ స్టేజ్లో వేసేదే గరం మసాలా. ఇది కర్రీని స్పైసీ చేయడం కోసం అండ్ అరోమా బూస్ట్ కోసం. ఈ గరం మసాలా వల్ల ఈ మేక తలకాయ కూర సింపుల్ రెసిపీ నుంచి రాయల్ డిష్గా మారిపోయింది. ఇప్పుడు లాస్ట్ బట్ బెస్ట్ టచ్. ఈ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయ్యాక ఫైనల్గా వేసేది ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇది జస్ట్ డెకరేషన్ కాదు ఫ్రెండ్స్, ఇది ఫ్లేవర్ లిఫ్టర్. హాట్ గ్రేవీ మీద పడిన వెంటనే కొత్తిమీర స్మెల్ కిచెన్ మొత్తం ఫిల్ చేస్తుంది. గ్రీన్ కలర్ గ్రేవీలో మిక్స్ అయ్యి కర్రీకి ఫ్రెష్ లుక్ వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో కర్రీని చూస్తుంటే టేస్ట్ ఆల్రెడీ రెడీ అని తెలిసిపోతుంది. కానీ కొత్తిమీర వల్ల ప్రజెంటేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మసాలా, గ్రేవీ, ఆరోమా అన్నీ కంప్లీట్. ఈ మేక తలకాయ కూర ఇప్పుడు 100% విలేజ్ స్టైల్ బ్లాక్ బాస్టర్. అంతే ఫ్రెండ్స్, చాలా పేషెన్స్, చాలా టైం, చాలా లవ్తో ఫైనలీ ఈ డిష్ రెడీ అయ్యింది. ఈ కర్రీలో కనిపించే ప్రతి ముక్క ఫైర్లో స్లోగా ఉడికి మసాలాలు అన్ని లోపలికి వెళ్ళిపోయి ఒక డీప్ విలేజ్ ఫ్లేవర్ని క్యారీ చేస్తుంది. మట్టి పాత్రలో చేయడం వల్ల ఇది అమ్మ కిచెన్ టేస్ట్లా ఉంటుంది. ప్రతి స్పూన్లో ఎర్తీ స్మెల్, ప్రతి బైట్లో ఫెస్టివల్ ఫీలింగ్ ఉంటుంది. ఈ మేక తలకాయ కూర అంటే జస్ట్ నాన్ వెజ్ ఐటమ్ కాదు, ఇది ఒక ఎమోషన్. ఈ రెసిపీలో స్పెషల్ ఏంటి అంటే
అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసేసి కలుపుతున్నాం. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, ఫ్యామిలీతో కలిసి తినండి. ఈ ఫ్లేవర్ని మిస్ అవ్వకండి. ఇదే మా స్టైల్, ఇదే మా తెలంగాణ విలేజ్ మ్యాజిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి అథెంటిక్ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.